హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో రోహిణి అసలు తన తాలిబొట్టు ఎందుకు తాకట్టు పెడుతుందో, అలానే బాలు, మనోజ్ ఇంకా రవి వాళ్ళతో గొడవపడి మరి వాళ్ళ కాలర్ని ఎందుకు పట్టుకుంటాడో తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఫాస్ట్గా రెగ్యులర్గా మన దాంట్లో ఫస్ట్ అప్డేట్ వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్ళిపోతాం. రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది, అసలు మీనా బాలు వాళ్ళని మనం ఫస్ట్ బోని చేయించలేం కదా, అందుకనే బాలు ఇలా చేశాడేమో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఈ మాటలు విన్న మీనా అయితే, అవును బోని నేను చేయలేదు కదా, సరే శృతి వాళ్ళ అమ్మాయి చేసింది కదా బోని, మరి శృతి వాళ్ళ అమ్మ బోని చేసినప్పుడు రిటర్న్ ఎందుకు వచ్చింది, మరి సోఫా అయితే షాప్కి అనగానే అందరు షాక్ అయిపోతూ ఉంటారు. అదే టైంలో మనోజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇంకా శృతి వాళ్ళ మమ్మీ ఒకటేసారి షాప్కి సోఫా రిటర్న్ తీయడం వల్ల తన డబ్బులు మనం తనకి ఇవ్వాల్సి వచ్చింది అని అనగానే ప్రభావతి, అవునా అంత డబ్బులు ఇప్పటికిప్పుడు ఏడికెళ్ళి తీసుకొచ్చారా అని అనగానే మనోజ్ అయితే ఇప్పటికిప్పుడు తన మెడలో ఉన్న తాళిని అయితే తాకట్టు పెట్టి మరి తన డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి అయితే మీనాని చూస్తూ, మా ఇంటి కోడలి తాళిని తాకట్టు పెట్టేలా చేస్తావా అని మీనాని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది. అప్పుడే మనోజ్ అయితే బాలుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, ఇప్పుడు నుంచి నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్లో కానీ నా మ్యాటర్లో కానీ కలిగి చేసుకుంటుంటే అస్సలు బాగుండదు అని మనోజ్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు బాలుకి. అదే టైంలో నువ్వేంట్రా నాకు ఇచ్చేదని మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు. ఇంకా అదే టైంలో పక్కన ఉన్న రవి కూడా, అన్నయ్య చూడు ఎప్పుడు వేరే వాళ్ళని రౌడీలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ఇప్పుడు తనే రౌడీలా బిహేవ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు రవి అయితే. ఇంకా అదే టైంలో రవి కాలర్ కూడా పట్టుకొని ఇద్దరు కాలర్ ఒకటేసారి పట్టుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ కలిసి ఒకటేసారి బాలుని అయితే ఆపడానికి ట్రై చేస్తుంటాడు. కానీ సత్యం ఎట్టు కదలక వీళ్ళ మాటలు వింటూ ఒకటే దగ్గర కూర్చొని ఒక విగ్రహంలా చూస్తూ ఉంటాడు.